కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇటీవల ఒక మిత్రుడు ఫోన్ చేసి, ప్రభాకర్ సార్, యుఎన్ వరల్డ్ హ్యాపీయెస్ట్ ర్యాంకింగ్స్లో ఇండియా యొక్క స్థానం చాలా అధ్వానంగా ఉందని, నేను పేపర్లో చదివానని, ప్రపంచంలో 140 దేశాల ర్యాంకింగ్స్ తీస్తే దాంట్లో 120వ ర్యాంక్ వచ్చిందని, చాలా అవమానకరంగా ఉంది అని చెప్పేసి ఫీల్ అవుతున్నాడు, వాపోతున్నాడు. నేను ఆ మిత్రునితో, నువ్వు అంతగా బాధపడనవసరం లేదు, ఆ ర్యాంకింగ్ మనం పెద్దగా పట్టించుకోనవసరం లేదు, సరే వాడు సంతోషంగా ఉంటే మనకేం ఇబ్బంది లేదు, సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టు మనం హ్యాపీగా ఉంటాం. కానీ ఒక హ్యూమన్ బీయింగ్, మానవుని యొక్క తత్వాన్ని ఫ్రెంచ్ ఫిలాసఫర్ పేర్కొనడం జరిగింది. రూసో, ROSSO అన్న రూసో, ఆయన ఒక సేయింగ్ ఉంటుంది, నానుడి సూక్తి ఉంటుంది. ఆ సూక్తిని మా మిత్రునికి ఉదహరించాను, మీతో కూడా నేను అది ఉదహరిస్తూ ఉన్నాను. ఇట్ ఈస్ బెటర్ ఏ మ్యాన్ డిస్సాటిస్ఫైడ్ దాన్ పిగ్ సాటిస్ఫైడ్. దాని అర్థం ఏంటంటే, మానవుడు అసంతృప్తిగా ఉండడం మేలు, పంది వలె తృప్తికరంగా ఉండడం కంటే మానవుడి వలె అసంతృప్తిగా ఉండడం మేలు అన్నది ఈ సూక్తి యొక్క సారాంశము. ఆ ఫిలాసఫర్ చెబుతూ, మానవుడు ఎప్పుడు కూడా అసంతృప్తిగా ఉన్నాడు కాబట్టే పచ్చి మాంసం తినే మానవుడు కాల్చుకొని తిన్నాడు, చక్రాన్ని కనుక్కున్నాడు, విద్యుత్ శక్తి కనుక్కున్నాడు. ఈ రకంగా అసంతృప్తిగా ఉన్నాడు కాబట్టే కొత్త విషయాలను కనుక్కుంటున్నాడు, కొత్త విషయాలను ఆవిష్కరిస్తున్నాడు, అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. కాబట్టి మనము అసంతృప్తికరంగా ఉన్నా కానీ బాధపడనవసరం లేదు అన్నది నా యొక్క ఉద్దేశం. వాళ్ళ ర్యాంకింగ్స్ కూడా చాలా భిన్నంగా ఉంటాయి, అంత బయాస్డ్గా ఉంటాయి మొదటి నుంచి అంతే. ఇప్పుడు నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, ఇవన్నీ స్కాండినేవియన్ కంట్రీస్. ఏ దేశంలో కూడా 50 లక్షల కంటే ఎక్కువ జనాభా లేదు. అక్కడ రీసోర్సెస్ పుష్కలంగా ఉన్నాయి. సరే, అక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, లిటరసీ రేట్ ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆ దేశాలు చాలా చిన్నవి. మనది 140 కోట్ల జనాభా, సమస్యలు ఎక్కువ. కానీ ఆ ర్యాంకింగ్స్ని మనము కొలమానంగా తీసుకోకూడదు. కాబట్టి రూసోను ఆదర్శంగా తీసుకొని మనం ఎవరో మన ర్యాంకింగ్ తక్కువ చేసి చెప్పారు అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని బాధపడనవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు. జై హింద్.